తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 15/2/2026 మనకైతే ఆదివారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు యాసంగి పంట డబ్బులు ఏవైతే మనకైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో ఎకరానికి 12,000 రూపాయలు మీ అందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే విడుదల చేసినట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. నేను నిన్న మొన్న ఆల్రెడీ చాలామంది రైతులకైతే చెప్పానమాట. మీరందరూ చెక్ చేసుకోండి, మీ ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతుంది అని చెప్పేసి. ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది. చాలామంది నాకైతే కామెంట్లు కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. అన్న మీరు చెప్పినట్టుగానే ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి అమౌంట్ అయితే ఆగలేదు, మా అందరికీ మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చాలామంది అయితే నిన్న వీడియో కింద అయితే కామెంట్లు పెట్టారనమాట. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు నిన్న డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనుక డబ్బులు పడకపోతే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తే మీకు ఎందుకు పడలేదు అన్న దాని గురించి నేను క్లియర్గా అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? ఇది రైతు భరోసా సంబంధించి అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేసి ఇలాంటి వీడియోస్ కూడా మీ అందరు రైతులకైతే షేర్ చేయండి. అయితే ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు అమౌంట్ పడ్డ తర్వాత మీ అందరికైతే ఇలాంటి మెసేజ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోండి, తెలంగాణ రైతు భరోసా అని చెప్పేసి మీకైతే ఇలాంటి మెసేజ్ అయితే రావడం అయితే వస్తుందన్నమాట. ఇలాంటి మెసేజ్ వచ్చి మీకు అక్కడ మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, అలానే మీకు అక్కడ మొత్తం ఎంత అమౌంట్ పడ్డది, ఏ ఖాతాలో పడ్డాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే మనకైతే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ అమౌంట్ పడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందంటే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుందన్నమాట. అమౌంట్ కనుక ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్ వచ్చి కూడా పడని వాళ్ళు అయితే చాలామంది ఉంటారనమాట. అయితే ఇట్లా మెసేజ్ వచ్చిన తర్వాత ఒకవేళ మీకు అమౌంట్ అయితే పడలేదంటే మీరు ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీకు అమౌంట్ అయితే ఎందుకు రాలేదన్న గురించి అయితే మీకు అప్డేట్ తెలుస్తుంది. ఎందుకంటే సర్వర్ బిజీ వల్ల మీకు అమౌంట్ అయితే రాదనమాట. తర్వాత కొద్దిసేపటికి మీ ఖాతాలో పడుతుంది. ఒకవేళ మెసేజ్ రాకుండా కూడా డబ్బులు పడ్డ వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారనమాట. ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీరైతే ఆ విషయంలో అయితే. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు ఇస్తుందన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు ఇస్తుంది. ఎలాంటి రాళ్ళు, గుట్టలు, కొండల నుండి అలానే వ్యవసాయం చేయలేని భూములు ఏమైనా ఉంటే సరే వాటికి మాత్రం ప్రభుత్వం అయితే అస్సలు చెల్లించదనమాట. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు అయినట్టయితే తప్పకుండా మీకు ఈరోజు, రేపు, ఎల్లుండిలోపు తప్పకుండా అమౌంట్ అయితే పడుతుంది. మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం 20 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. ఒకవేళ మీకు భూమి కనుక 20 ఎకరాల పైకి ఉంటే మాత్రం మీకు ఈ అమౌంట్ అయితే కాస్త పడదనమాట, ఆలస్యం అయితే అవుతుంది. ఫస్ట్గా అయితే మనకైతే 15 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు అయితే ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అనమాట. అమౌంట్ గురించి కూడా మీ అందరికీ స్పష్టంగా నేను చెప్తున్నాను. గత ప్రభుత్వం మనకైతే భూములు ఎలా ఉన్నా సరే అమౌంట్ అయితే ఇచ్చేది, కానీ ఈసారి ప్రభుత్వం అయితే అలా లేదనమాట. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ అనేది కేవలం ఇక్కడ సాగు భూములకే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి మీ భూములు కనుక సాగు భూములు అయితే తప్పకుండా మీకైతే అమౌంట్ అయితే పడతాయి. ఒకవేళ మీ భూములు సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే చెల్లించదనమాట. ఓకేనా? ఇది ఒకటి గుర్తుంచుకోండి. అలానే అమౌంట్ విషయంలో మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే అమౌంట్ అనేది మీకు పడ్డ తర్వాత మీ ఖాతాకి మెసేజ్లు కూడా చూసుకోండి. తప్పకుండా అమౌంట్ పడ్డవారు చాలామంది అయితే ఏం చేస్తున్నారంటే కామెంట్లు పెట్టట్లేదు అనమాట, అమౌంట్ వచ్చాయని చెప్పేసి. అమౌంట్ రాగానే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అమౌంట్ కనుక పడకపోతే మీది ఏ జిల్లా అని చెప్పేసి ఒకసారి నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా దాని గురించి అప్డేట్ ఇస్తానన్నమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. మనకి ఈ వీక్లో మొత్తం అమౌంట్ అయితే క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి మీరు తప్పకుండా అయితే వెయిట్ చేయండి. ఈ వీక్ లోపు మొత్తం మీ అందరికైతే అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే క్లియర్ చేస్తుంది. ఒకవేళ ఈ వీక్లో పడకపోతే మాత్రం మార్చి మొదటి వారం లోపు అందరికైతే అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిందనమాట. అమౌంట్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలానే ఇలాంటి వీడియోస్ కనుక మీరు మిస్ అవుద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోండి, మనకి సర్వేలు కూడా మొత్తం పూర్తి అయిపోయాయి. కాబట్టి తప్పకుండా మీకైతే అమౌంట్ అయితే పడతాయి. అమౌంట్ అనేది మనకి సాగు భూములకు విడుదల చేస్తున్నారు. సర్వేలు మొత్తం పూర్తి చేశారు జిల్లాల వారీగా. ఇక ఆలస్యం అయితే వచ్చేసి మనకి ఇటు చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఎంతమంది రైతులు ఉన్నారు, మొత్తం అమౌంట్ విడుదల చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం పూర్తిగా అయితే ఒక అప్డేట్ కూడా ఇచ్చిందనమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.
జై హింద్.